హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఈరోజు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా. సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈరోజు ఎగ్జామ్ రాసి వచ్చినాక మీరు మీకు తెలిసిన క్వశ్చన్స్ నాకు ఈ టెలిగ్రామ్లో పంపగలరు ఫ్రెండ్స్. నేను దాని గురించి రివ్యూ కూడా చేస్తాను. నేను కూడా గ్యాదర్ చేస్తాను. సో మీరు కూడా కొన్ని మీకు గుర్తుకున్న క్వశ్చన్స్ నాకు షేర్ చేస్తే నేను దాని గురించి వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అండ్ డైలీ జిఎస్కి ఇంపార్టెంట్ ఆర్పిఎఫ్ గురించి మినీ మార్క్కి సంబంధించిన క్వశ్చన్స్ చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. సో మీరు ఎగ్జామ్స్ రాసి వచ్చినాక వేరే ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కొద్దిగా ఉపయోగపడుతుంది, ఇక్కడ నుంచి ఏ టాపిక్స్ నుంచి ఏం అడుగుతున్నానని. సో మీకు గుర్తున్న క్వశ్చన్స్ నాకు టెలిగ్రామ్లో పంపగలరు ఫ్రెండ్స్. టెలిగ్రామ్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, నా ఛానల్ బయోలో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎక్కడికి వెళ్ళాలని నాకు లింక్లో టెలిగ్రామ్లో షేర్ చేయగలరు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం డైలీ చెప్పుకునే విధంగానే ఈరోజు అని జిఎస్టీకి ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్, ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ అయిన ఆర్పిఎఫ్ మినీ మార్క్ టెస్ట్ సంబంధించిన జిఎస్టీకి ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఆప్టికల్స్ రెండు సంపర్క పదార్థాలు మధ్య విభజన యొక్క సరిహద్దు లేదా ఉపరితలం మరియు ప్రతి వక్రీభవనాను సూచికను దాటడంలో కాంతి కిరణం తీసుకున్న మార్గం మధ్య సంబంధాన్ని డాష్ అంటారు. స్నేల్ చట్టం ఫ్రెండ్స్. స్థూల జాతీయ ఉత్పత్తి జిఎన్పిని డాష్గా నిర్వహించవచ్చు. జీడిపి ప్లస్ విదేశాల నుండి వచ్చే నికర కారకాల ఆదాయం. ఫస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. భారత జాతీయ కాంగ్రెస్ ఏ సెషన్లో వందే మాతరం పాటను మొదటిసారిగా పాడారు? 1896 సెషన్లో ఫ్రెండ్స్. భారతదేశంలోని ఏ రాష్ట్రం మల్లఖంబని తన రాష్ట్ర క్రీడగా ప్రకటించింది? ఈ ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్. కింది వాటిలో ఫుట్బాల్తో సంబంధం లేని పదం ఏది? గోల్, గోల్ కీపర్. ఇవి రెండు ఫుట్బాల్తో సంబంధం ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనము ఒకటి లేదా రెండు ఏది కాదు, సంబంధం లేనిది అన్నాడు కాబట్టి మనం సంబంధం ఉన్నాం కాబట్టి సంబంధం లేనిది ఏది లేదు, సంబంధం ఉంది కాబట్టి ఆప్షన్ 1. ఏ గ్రంథిని మాస్టర్ గ్రంథి అని పిలుస్తారు? ఎందుకంటే ఇది ఇతర గ్రంథులను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది మరియు పెరుగుదలతో సహా శరీరంలోని అనేక విధాలను నియంత్రిస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ ఫ్రెండ్స్. నీతి ఆయోగ్ ప్రారంభించిన ఆర్థిక ఆరోగ్య సూచిక ఎఫ్హెచ్ఐ 2025 ర్యాంకింగ్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఒడిషా ఫ్రెండ్స్. వారసత్వం యొక్క ప్రాథమిక యూనిట్ ఏమిటి? జన్యువు ఫ్రెండ్స్. సూర్యుడు, చంద్రుడు మరియు భూమి యొక్క గురుత్వాకర్షణ స్థితి శక్తిలో మార్పులను డాష్. టెడైల్ ఫోర్స్ ఫ్రెండ్స్. పర్మనెంట్ సెటిల్మెంట్ను ప్రవేశపెట్టినప్పుడు భారత గవర్నర్ జనరల్ ఎవరు? చార్లెస్ కార్న్వాలిస్ ఫ్రెండ్స్. క్రింది వారిలో హిరణ్య గర్భ అనే ఆచారాన్ని ఎవరు నిర్వహించారు? తంతి దుర్గ ఫ్రెండ్స్. బాబర్ మొదటి మొఘల్ చక్రవర్తి. అతను 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు డాష్లో ఫెర్గనా సింహాసనాన్ని అధిష్ఠించాడు. 1494 ఫ్రెండ్స్. 1591లో ప్రసిద్ధ అక్బర్ జనరల్ రాజ్ మాన్ సింగ్ చేతిలో ఈ క్రింది తెగలలో ఏది ఓడిపోయింది? చేరో ఫ్రెండ్స్. జియావుద్దీన్ బారాని తన చరిత్రను మొదట 1356లో రాశాడు మరియు డాష్ సంవత్సరాల తర్వాత మరొక సంస్కరణను రాశాడు. 2 ఫ్రెండ్స్. ఏబి ప్రకటనలను పరిగణించండి, సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ప్రకటన ఏ. హిందుస్థాన్ అనే పదం యొక్క అర్థం కాలక్రమేణా అభివృద్ధి చెందింది. ప్రకటన బి. 13వ శతాబ్దంలో ఇది పంజాబ్, హర్యానా ప్రాంతాలు మరియు గంగా మరియు యమున మధ్య భూములను సూచిస్తుంది. 16వ శతాబ్దంలో ఉపఖండం యొక్క భౌగోళిక శాస్త్రం మరియు సంస్కృతిని వివరించడానికి ఈ పదాన్ని ఉపయోగించారు. ఎస్, ఇవి రెండు సరైనవి ఫ్రెండ్స్.
1708లో గురు గోవింద్ సింగ్ మరణం తర్వాత డాష్ నాయకత్వంలో మొఘల్ అధికారాన్ని వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. బాండా బహదూర్ ఫ్రెండ్స్. ఢిల్లీ సుల్తానులో రాష్ట్రం మరియు పరిపాలన సందర్భంలో ముక్తి అనే పదాన్ని అర్థం ఏమిటి? ఆప్షన్ 2 ఫ్రెండ్స్, ఎక్తా అనే భూమి అసైన్మెంట్ కలిగి ఉండడం. పృథ్వీరాజ్ III 1192లో డాష్ అనే ఆఫ్ఘన్ పాలకుడిని ఓడించాడు. సుల్తాన్ మొహమ్మద్ ఘోరీ ఫ్రెండ్స్. ఆప్షన్ 4. కింది ప్రకటనలను పరిగణించండి. నాయనార్ల విష్ణు భక్తులు, అలవార్లు శివభక్తులు. ఆప్షన్ 4 ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆప్షన్ కనిపించట్లేదు. ఇవి రెండు సరైనవి కావు ఫ్రెండ్స్. ఢిల్లీ సుల్తానులు ఈ కింది వాటిలో దేనిని బంధంగన్ అని పిలిచేవారు? రాజ్ ఖజానాలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన కళాకారులు పనిచేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఆర్పిఎఫ్, జిఎస్, జీకే ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ చూసేసినాం కదా. సో ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూసి వెళ్ళండి. ఆర్పిఎఫ్లో చాలా ఉపయోగపడే ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అన్ని వీడియోస్ మీరు చూడాలంటే ప్లేలిస్ట్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, అక్కడ వెళ్ళని చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.